నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కన్నడ హీరో తూగుదీప దర్శన్. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం చాలా కష్టం. ఇక కొంతమంది అవకాశాలు కావాలంటే వారి కోరికలు తీర్చమని అడిగితే అవతల వైపున్న అమ్మాయిలు ఎలాగైనా ఇండస్ట్రీలో ఎదగాలనే ఉద్దేశంతోనే ఇష్టం ఉన్నా లేకున్నా వారికి లొంగాల్సి వస్తుంది. అయితే మరికొంతమంది పరస్పర అంగీకారంతోనే గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తుంటారు. ఇలాంటి ఒక విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హల్చల్ అవుతుంది. ఇదే కన్నడ హీరో దర్శన్ కి సంబంధించింది. దర్శన్ అంటే తెలుగు వారికి అంతగా తెలియకపోవచ్చు, కానీ ఈయన వివాదాల ద్వారా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాడు. అలాగే ఇండస్ట్రీలో ఈయనకు లేడీస్ మ్యాన్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే తనతో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్తోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకొని మంచి రిలేషన్ని కూడా మెయింటైన్ చేస్తుంటాడు. నిజంగానే దర్శన్ నటి పవిత్ర గౌడతో 10 సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నాడా? హీరోయిన్ రక్షితతో దర్శన్ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లి ఎందుకు ఆగిపోయింది? దర్శన్ తనకున్న చెడు అలవాట్ల వల్లే కాంట్రవర్సీస్ ని ఎదుర్కొంటున్నాడా? నిజంగానే మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడా? లైట్ మ్యాన్ నుండి దర్శన్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హేమంత్ కుమార్ అలియాస్ తూగుదీప దర్శన్. ఇతను 1977 ఫిబ్రవరి 16న కర్ణాటకలోని పొన్నంపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి తూగుదీప శ్రీనివాస్, తల్లి మీనా. ఇతనికి దివ్య అనే అక్క, దినకర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక దర్శన్ తండ్రి శ్రీనివాస్ కర్ణాటకలోని కొడుగులో మునిస్వామి పార్వతమ్మ దంపతులకు 8 మంది సంతానంలో 4వ సంతానంగా జన్మించారు. ఇక అలా చిన్నప్పటి నుండి కటిక పేదరికంలో పెరగడంతో బాగా చదివి మంచి జాబ్ చేయాలనుకున్నాడు. అలా చదువుతో పాటు యాక్టింగ్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్లో ఏర్పాటు చేసే ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీస్లోనూ నాటకాల్లోనూ పార్టిసిపేట్ చేసేవాడు. తన బీఎస్సీ డిగ్రీని మైసూర్లోని సెయింట్ ఫిలోమినస్ కాలేజీలో చదివేటప్పుడు ఇతను అక్కడ ఒక నాటకాన్ని ప్రదర్శించాడు. ఇక ఆ ప్రోగ్రామ్కి అప్పట్లో ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఎంపీ శంకర్ గారు గెస్ట్గా రావడం జరిగింది. ఇక అలా శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంప్రెస్ అయిన ఎంపీ శంకర్ గారు శ్రీనివాస్ గారికి తమ నాటకాల కంపెనీలో జాయిన్ అవ్వమని ఆఫర్ ఇవ్వడం జరిగింది. దీంతో యాక్టింగ్ మీద అప్పటికే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో శ్రీనివాస్ గారు తన బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇక 1960లో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టులు కావాలంటే నాటకాల్లో ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఆర్టిస్టులకే ఛాన్స్ ఇచ్చేవారు. అలా 1965లో కేఎస్ఎల్ స్వామి అనే డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ గారిని హీరోగా, లీలావతి గారిని హీరోయిన్ గా పెట్టుకొని తూగుదీపు అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం మైసూర్లో ఉండే శంకర్ గారి నాటకాల కంపెనీలో పనిచేసే కొంతమంది ఆర్టిస్టులని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా సెలెక్ట్ చేసిన వారిలో శ్రీనివాస్ గారు కూడా ఒకరు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే కన్నడ సూపర్ స్టార్ అయిన డాక్టర్ రాజ్ కుమార్ గారితో శ్రీనివాస్ గారికి మంచి పరిచయం పెరిగింది. ఇక అలా తూగుదీప మూవీ 1966లో రిలీజ్ అయి హిట్ అవడంతో శ్రీనివాస్ గారి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే అప్పటికే కన్నడ ఇండస్ట్రీలో శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ ఉండడంతో శ్రీనివాస్ గారు చేసిన మొదటి మూవీ తూగుదీప్ అయి ఉండడంతో ఇండస్ట్రీలో అందరూ తూగుదీప్ శ్రీనివాస్ అని పిలవడం మొదలెట్టారు. అలా నిదానంగా తూగుదీప్ అనే పేరు శ్రీనివాస్ గారి ఇంటి పేరుగా మారింది. ఇక అలా మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందడంతో అటు విలన్ గా ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస్ గారికి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అవకాశాలతో పాటు చెడు అలవాట్లు కూడా ఎక్కువై మద్యానికి అలవాటు పడ్డారు. ఇక ఇతనికి వచ్చిన నేమ్ ఫేమ్ తో కుటుంబ సభ్యులు 1973లో మీనా అనే అమ్మాయితో శ్రీనివాస్ గారికి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ గారు అతి తక్కువ సమయంలోనే కన్నడలో స్టార్ విలన్ గా ఎదిగి డాక్టర్ రాజ్ కుమార్ గారి సపోర్ట్ తోనే అతని అన్ని మూవీస్ లోనూ ఇతనికి ఏదో ఒక క్యారెక్టర్ నిచ్చేవాడు. ఇక అలా సంపాదించిన డబ్బుతోనే శ్రీనివాస్ గారు ఊర్లో ఇల్లు పొలాల్ని కొని ఆర్థికంగా బలపడ్డారు. ఇదిలా ఉంటే హేమంత్ కూడా చిన్నప్పటి నుండి తండ్రిలాగే యాక్టర్ అవ్వాలని, మంచిగా ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తండ్రికి మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడం ఇష్టం లేక హేమంత్ని ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఇక హేమంత్ తన స్కూలింగ్ని వైశాలి ఇంగ్లీష్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హేమంత్ని ఎలాగైనా ఇంటర్ వరకు చదువుపించి ఊర్లో కిరాణా షాప్ని పెట్టించాలని తండ్రి అనుకునేవాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ గారికి రోజు రోజుకి మద్యం, స్మోకింగ్ అలవాటు ఎక్కువ అవడంతో ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు పాడయ్యాయి. దీనికి తోడు డయాబెటీస్, బీపీ కూడా రావడంతో శ్రీనివాస్ గారు సంపాదించిన పొలాల్ని, ల్యాండ్స్ ని తన ట్రీట్మెంట్కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా ఒకసారి కిడ్నీ మార్పిడి
సర్జరీ చేసినా అది సెట్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇతని హెల్త్ సీరియస్ అవ్వడంతో శ్రీనివాస్ గారి భార్య మీనా గారు తన కిడ్నీని భర్తకి ఇవ్వడం జరిగింది. ఇక ఆపరేషన్ తర్వాత కూడా షూటింగ్ కి వెళ్లడం, అక్కడ మళ్ళీ మద్యం తీసుకోవడంతో ఇతనికి ఆరోగ్యం నిలకడగా ఉండేది కాదు. ఇదిలా ఉంటే హేమంత్ తన తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం, తనతో పాటే షూటింగ్ కూడా వెళ్లడంతో స్కూల్ కి వెళ్లలేక 10వ తరగతి ఫెయిల్ అయి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా శ్రీనివాస్ గారికి ఒకసారి చెస్ట్ పెయిన్ రావడంతో ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అలా చెక్ చేసిన డాక్టర్లు ఇతనికి సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేసే ముందే 1995 అక్టోబర్ 16న తన 52వ ఏటకి మరణించడం జరిగింది. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా తల్లి తముంటున్న ఇంట్లోనే మెస్ ని స్టార్ట్ చేసి రన్ చేసేది. అంతేకాకుండా ఇంట్లో ఉండే 2 ఆవుల నుండి పాలు పిండి హేమంత్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఇచ్చేవాడు. కానీ ఈ పని చేయడం ఇష్టం లేని హేమంత్ తన లక్ ని సినిమా ఇండస్ట్రీలో పరీక్షించుకోవాలని తన తల్లికి ఇష్టం లేకపోయినా అప్పట్లో నీనాసం అనే ఇన్స్టిట్యూట్ లో సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ట్రైనింగ్ ని ఒకే చోట ఇచ్చేవారు. ఇక ఇందులో హేమంత్ జాయిన్ అయి ఒకవైపు యాక్టింగ్ ని నేర్చుకుంటూనే మరోవైపు కెమెరా వర్క్స్ ని కూడా నేర్చుకునేవాడు. అలా 6 నెలల ట్రైనింగ్ తర్వాత 1996లో శివమొగ్గ నుండి బెంగళూరుకి వెళ్లి హేమంత్ సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఇతని తండ్రి కన్నడ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా ఉన్నప్పటికీ అతని కొడుకైన హేమంత్ కి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో రోజు రోజుకి ఇతని పరిస్థితి దారుణంగా మారి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడంతో వేరే దారి లేక సినిమాల్లో లైట్ మ్యాన్ గా వెళ్లడం మొదలెట్టాడు. అలా సీరియల్స్ కి సినిమాలకి లైట్ మ్యాన్ గా చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గాను కొన్ని మూవీస్ లో నటించేవాడు. ఇక అలా లైట్ మ్యాన్ గా వెళ్ళినప్పుడే హీరోయిన్ రక్షిత తండ్రి కెమెరామ్యాన్ అయిన బీసీ గౌరీశంకర్ తో హేమంత్ కి మంచి పరిచయం పెరిగి అప్పటికే హేమంత్ కి కెమెరా నాలెడ్జ్ ఉండడంతో తన అసిస్టెంట్ గా జాయిన్ చేపించుకున్నాడు. ఇక అలా అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా వెళ్తూ యాక్టింగ్ లోనూ ట్రై చేయగా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి సీరియల్స్ లో ట్రై చేశాడు. అలా ఎస్ నారాయణ డైరెక్షన్ లో డిటెక్టివ్, చంద్రిక, అంబిక అనే 3 సీరియల్స్ లోనూ హేమంత్ కి ఒక చిన్న పాత్రనివ్వగా అంబికా సీరియల్తో హేమంత్ కి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక ఎస్ నారాయణతో హేమంత్ కి పెరిగిన స్నేహం కారణంగా మహాభారత్ అనే మూవీలోనూ ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. కానీ ఈ మూవీ రిలీజ్ అయినా హేమంత్ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిగా ట్రై చేయగా తమిళ్లో విజయకాంత్ తో వల్లరసు అనే మూవీలో చిన్న పాత్రని చేసిన అక్కడ కూడా హేమంత్ కి లక్ సపోర్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ కన్నడలో దేవరమగా, ఎల్లారం అనే దోసెను, మిస్టర్ హరిశ్చంద్ర అని 15 సినిమాల్లో చిన్నా చితక పాత్రలను చేసిన హేమంత్ కి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే వీరి బంధువుల అమ్మాయి అయిన విజయలక్ష్మిని హేమంత్ ఒక ఫంక్షన్లో కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరు ప్రేమలో పడ్డారు. ఇక విజయలక్ష్మి గారు అప్పటికే కెమికల్ ఇంజనీరింగ్ లో 3rd ఇయర్ చదువుతున్నారు. అలా వీరి ప్రేమ విషయం విజయలక్ష్మి గారి ఇంట్లో తెలిసి నిలకడ లేని జాబ్ చేస్తూ రూపాయి సంపాదన లేని ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకొని ఏం సుఖపడతావు అని చెప్పడంతో విజయలక్ష్మి గారు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే హేమంత్ నే చేసుకుంటానని, లేదంటే ఇలాగే ఉండిపోతానని చెప్పడంతో అందుకు ఈమె తల్లిదండ్రులు ముందు నీ చదువుని కంప్లీట్ చేయమని ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. ఇక అప్పటికే విజయలక్ష్మితో పీకల్లోతు ప్రేమలో ఉన్న హేమంత్ తనని వదులుకోవడం ఇష్టం లేక అప్పటి నుండి హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక అలా అసిస్టెంట్ కెమెరామెన్ గా వెళ్తున్నప్పుడే ఒక మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పిఎన్ సత్య అనే అతను హేమంత్ తో ఒకసారి మాటల్లో ఒక స్టోరీ చెప్పడంతో ఆ స్టోరీ హేమంత్ కి బాగా నచ్చింది. ఇక ఈ స్టోరీని మూవీగా చేస్తే ఖచ్చితంగా తనకి మంచి బ్రేక్ వస్తుందని, ఈ మూవీలో తనే హీరోగా చేస్తానని డైరెక్టర్ సత్యకి చెప్పగా అతను హేమంత్తో నువ్వు ప్రొడ్యూసర్ని తీసుకొస్తే ఈ స్టోరీకి నువ్వే హీరో అని చెప్పడంతో అప్పటి నుండి హేమంత్ ప్రొడ్యూసర్ వేటలో పడ్డాడు. ఇక అప్పటికే మూవీస్ చేసిన ప్రొడ్యూసర్స్ని అడిగితే ఇతన్ని అవమానించి పంపించేసేవారు. దీంతో రియల్ ఎస్టేట్లో మంచి పేరు సంపాదించి ఇతని నాన్నకి మంచి ఫ్రెండ్స్ అయిన బామా హరీష్, రామ్మూర్తి అనే 2 వ్యక్తుల్ని కలవడం, వారికి ఈ స్టోరీని చెప్పి తను ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని కూడా చెప్పడంతో 25 లక్షల రూపాయల్లో మెజెస్టిక్ అనే మూవీని చేయాలని ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ చేసేటప్పుడే హేమంత్ గా ఉన్న తన పేరుని దర్శన్ గా మార్చడం జరిగింది. అలా ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2002 ఫిబ్రవరి 8న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీతో దర్శన్ కి మంచి గుర్తింపు రావడంతో సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ధృవ, నినగోస్కర, కిట్టి అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చిందని సినీ వర్గాలు అనుకునేవారు. కానీ ప్రేమ్ అనే కొత్త డైరెక్టర్ కరియా అనే మూవీని
మినిమం బడ్జెట్ లో చేయాలని, అందుకు ఏ హీరో ఇతనికి డేట్స్ ఇవ్వకపోయేసరికి ఫ్లాప్ హీరోగా ఉన్న దర్శన్ ని హీరోగా పెట్టుకొని అభినయశ్రీని హీరోయిన్ గా పెట్టి కరియా మూవీని ప్లాన్ చేశాడు. ఇక కరియా మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో దర్శన్ కి మాస్ ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక అలా దర్శన్ కి వచ్చిన క్రేజ్ ని చూసి విజయలక్ష్మి తల్లిదండ్రులు దర్శన్ తో పెళ్లి చేయడానికి ఒప్పుకొని 2003లో గ్రాండ్ గా పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వినీష్ అనే కొడుకు కూడా జన్మించాడు. అలా ఒకవైపు పర్సనల్ లైఫ్, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ బాగా సాగుతున్నప్పుడే ఇతనికి చెడు అలవాట్లు కూడా రోజు రోజుకి ఎక్కువై మద్యం తాగడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే దర్శన్ 7 సినిమాలు చేస్తే అందులో 1 మాత్రమే హిట్ అయ్యే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ఛాన్సులు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఇతని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా ఎప్పుడైతే కలాసిపాల్య అనే మూవీని హీరోయిన్ రక్షితతో చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్ గా ఉండేవారు. ఇక కలాసిపాల్యం మూవీ 2004లో రిలీజ్ అయి హిట్ అవడంతో ఆ వెంటనే వీరిద్దరూ కలిసి అయ్యా, మండియా, సుంటరగాలి అనే మూవీస్ చేస్తూ క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హల్చలయ్యాయి. ఇక రక్షితతో ఉన్న సన్నిహిత్యంతోనే దర్శన్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ పెద్దలంతా కలిసి దర్శన్ కి నచ్చజెప్పడంతో తన కొడుకు కోసం మనసు మార్చుకోవడం జరిగింది. దీంతో దర్శన్ రక్షితతో చేయాల్సిన 2 మూవీస్ లో వేరే హీరోయిన్స్ ని రీప్లేస్ చేయడంతో కోపానికి గురైన రక్షిత ఒక ఫంక్షన్ లో డైరెక్టర్ ప్రేమ్ తో పెరిగిన పరిచయంతో తనని వెంటనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. కానీ ఈమె తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినకుండా 2007లో హడావిడిగా ప్రేమ్ ని పెళ్లి చేసుకోవడంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత దర్శన్ కి రాధికా కుమారస్వామితో పెరిగిన మంచి సన్నిహిత్యంతో వీరిద్దరూ కలిసి 2 మూవీస్ ని చేసిన అప్పటికే రాధికకి ఎక్స్-సీఎం అయిన కుమారస్వామితో ఉన్న సీక్రెట్ రిలేషన్ కారణంగా వీరి రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే దర్శన్ ఎప్పుడైతే యోధా అనే మూవీని నిఖితా తూక్రాన్తో చేశాడో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రిన్స్, సంగోలి రాయన్న అనే మూవీస్ చేస్తూ సీరియస్ రిలేషన్ లో ఉండేవారు. దీంతో దర్శన్ నిఖితకి ముంబైలో ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చి అందులో వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే వీరి విషయం ఎప్పుడైతే ఇతని భార్యకి తెలిసిందో అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో దర్శన్ ఒక రోజు తాగేసి తన భార్యని రక్తం వచ్చేలా కొట్టి గన్తో కాల్చడానికి ట్రై చేయగా ఆమె భయంతో తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇతనిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో దర్శన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజులు రిమాండ్ లో పెట్టారు. కానీ సినిమా పెద్దలంతా పంచాయతీ పెట్టి భార్యాభర్తలిద్దరిని కాంప్రమైజ్ చేయడంతో 14 రోజుల తర్వాత బెయిల్ మీద దర్శన్ రిలీజ్ అయ్యాడు. ఇక అప్పటి వరకు డి బాస్, ఛాలెంజింగ్ స్టార్ అని పిలిచిన అభిమానులు ఉన్నట్టుండి దర్శన్ ని విలన్ గా చూడడంతో నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ కోపంతో మళ్ళీ దర్శన్ నిఖితతో రిలేషన్ ని మెయింటైన్ చేయడంతో మళ్ళీ ఈ వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. దీంతో వీటన్నింటికీ కారణం నిఖితే అని ఇండస్ట్రీ వారు నిఖితని బ్యాన్ చేయడం, అలా నిఖిత దర్శన్తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా ఆ తర్వాత దర్శన్ పేరు నవ్య నాయర్, షర్మిలా మాండ్రే, భావన, ప్రియమణితో వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దర్శన్ ఎఫ్ఐఆర్స్ తో విసుగు చెందిన తన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక షూటింగ్ స్పాట్ లోనూ ఇతని బిహేవియర్ తో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే పొద్దున్నే 6 గంటలకి షూటింగ్ ఉంటే దర్శన్ మాత్రం 12 గంటలకి షూటింగ్ స్పాట్ కి వెళ్లడం, లంచ్ చేసి మేకప్ వేసుకునేసరికి 2:30 అవ్వడం, అలా 2 గంటల షూటింగ్ తర్వాత దర్శన్ 4:30 గంటలకే ప్యాకప్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయేవాడు. ఇక అలా ఇతనితో ఎంత పెద్ద ఆర్టిస్ట్ల కాంబినేషన్ ఉన్నా అదంతా పట్టించుకోకుండా డూప్ ని పెట్టి తీసుకోండి అనే అడ్వైజ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఇక అలా లొకేషన్ నుండి ఇంటికి వెళ్ళాక ఇతను యాక్ట్ చేసే మూవీ టీం నుంచి ఎవరు ఇతనికి ఫోన్ చేయకూడదు. ఎందుకంటే అతను పార్టీస్ లో బిజీగా ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఆ తర్వాత ఆ మూవీని చేయకుండా మధ్యలోనే ఆపేస్తాడు. ఇక అలా ఇతని వర్క్ లో డిసిప్లిన్ లేకపోవడంతో 2011 నుండి 2018 వరకు ఇతను చేసిన మూవీస్ అన్ని బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయే తప్ప ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే జగ్గు దాదా అనే మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం ఒక ఆడిషన్ ని నిర్వహించగా అక్కడికి పవిత్ర గౌడ అనే ఆర్టిస్ట్ రావడం జరిగింది. ఇక ఈమెకు సినిమాల మీద ఉన్న మక్కువతో హీరోయిన్ అవ్వాలనుకున్న తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయేసరికి ఈమె ఇంటర్ పూర్తవగానే సంజయ్ అనే అతనితో పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఖుషి అనే అమ్మాయి పుట్టింది. కానీ పవిత్రకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వడంతో తన భర్తకు విడాకులు ఇచ్చేసి పాపతో కలిసి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయింది. ఇక అలా బెంగళూరుకి వెళ్ళాక సినిమాల్లో ట్రై చేయడంతో ఛత్రిగలు సర్ ఛత్రిగలు, సాగువ దారియల్లి, ప్రీతియే కితాబు అనే మూవీస్ లో చిన్నా చితిక పాత్రలు చేస్తూ సీరియల్స్ లోనూ కొన్ని పాత్రల్ని చేసింది. ఇక అలా ఎప్పుడైతే దర్శన్ యాక్ట్ చేసే జగ్గుదాదా మూవీ ఆడిషన్కి వెళ్ళిందో అప్పుడే ఆ ఆఫీస్ లో ఉన్న దర్శన్ ని కలవడం,
అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ వీరిద్దరూ దర్శన్ ఫామ్ హౌస్ లో కలుస్తుండేవారు. ఇక అలా వీరికి పెరిగిన సన్నిహిత్యంతో పవిత్ర గౌడ ఆ తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి దర్శన్ తో క్లోజ్ గా ఉండే పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటికే పెద్దలంతా కలిసి విజయలక్ష్మిని దర్శన్ తో కలపగా మళ్ళీ పవిత్ర గౌడతో ఉన్న న్యూస్ బయటకు రాగానే భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు రావడంతో దర్శన్ తన భార్యని కొట్టి తిట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. కానీ ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనుకున్న విజయలక్ష్మి ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చింది. అలా ఆ తర్వాత ఈ వార్తలు చల్లబడిన దర్శన్ మాత్రం అటు పవిత్ర గౌడతో సీక్రెట్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా విజయలక్ష్మి తను తన భర్త కొడుకుతో ఉండే ఒక పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి నా ఫ్యామిలీయే నా సర్వస్వం అనే క్యాప్షన్ తో అప్లోడ్ చేయగా కొద్దిసేపటికే పవిత్ర గౌడ దర్శన్ తో దండలు వేసుకున్న ఫొటోస్ ని, హక్ చేసుకున్న ఫొటోస్ ని, బైక్ మీద క్లోజ్ గా ఉండే పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మాది 10 సంవత్సరాల రిలేషన్, ఇది ఇలానే కొనసాగుతుందనే క్యాప్షన్ పెట్టడంతో ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక పవిత్ర గౌడ బిహేవియర్ తో విజయలక్ష్మికి కోపం వచ్చి పవిత్ర గౌడ తన భర్తతో ఉండే ఫోటోని అప్లోడ్ చేసి ఇతను పవిత్ర గౌడ మొదటి భర్త, ఈమెకు వేరెవరూ దొరకనట్టు నా మొగుడితో ఉండే ఫొటోస్ ని అప్లోడ్ చేసింది, సిగ్గుండాలి అని చెప్పడంతో అందుకు పవిత్ర గౌడ కూడా స్పందించి నేను నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసా, అది పాస్ట్, నేను 10 సంవత్సరాల నుండి హ్యాపీ లైఫ్ ని నా ఫ్యామిలీతో నాకు సొంతమైన మనిషితో గడుపుతున్నా, మా బంధాన్ని ఎవరు విడదీయలేరని చెప్పడంతో పవిత్ర గౌడ దర్శన్ అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈమెను నోటికొచ్చినట్లు తిడుతూ కమెంట్లు పెట్టడంతో అందుకు సీరియస్ అయిన పవిత్ర గౌడ విజయలక్ష్మిపై కేసు పెడతానని, తనని మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని చెప్పుకరావడం విశేషం. ఇక అలా ఈ వార్తలు ఎంత వైరల్ అయినా దర్శన్ మాత్రం స్పందించకపోవడంతో కర్ణాటకలో ఇతను తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడా? ఇలాంటి సోకాల్డ్ సెలబ్రిటీస్ వల్ల మేము ఏం నేర్చుకోవాలని కొన్ని మహిళా సంఘాలు ఇతనిపై దుమారం లేపుతున్నాయి. ఏదేమైనా తన కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న భార్యని వదిలేసి డబ్బు పేరు రాగానే తన భార్యని చిత్రహింసలు పెట్టి ఆమెకు ద్రోహం చేయడం మాత్రం క్షమించరాని నేరమనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు దర్శన్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్లో 55 సినిమాల్లో నటించాడు. ఇతని నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు కర్ణాటక స్టేట్ అవార్డుని కూడా అందుకున్నాడు. దర్శన్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, నిజానికి నగ్నత్వం ఉంటుంది, అబద్ధానికి అందం ఉంటుంది, నమ్మకానికి మాత్రం నీతి నిజాయితీ గల కవచం ఉంటుంది. సరిగ్గా గమనించి చూడాలి, అంతే. ఇది ఫోక్స్ హీరో దర్శన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.